సార్ చెప్పండి. రాజధానిలో శ్రీవారి ఆలయంతో రెండో పేర తయారైనట్టుంది. అంటే ఇదివరకు ఆలయం ఆగిపోవడం, మళ్ళీ ఇప్పుడు ఆలయం కొత్త బడ్జెట్‌తో తయారవ్వటం ఇది ఎలా ఉంది? అంటే రాజధాని అమరావతిలో కట్టిన శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటపాలెం ఆలయం 2019 ముందు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. అంటే ఇంతటి రాజధాని అమరావతిలో స్వామివారి యొక్క దేవాలయం ఉండాలని ఆ రోజే కొంత భూమి దాన్ని కేటాయించి ఆలయం నిర్మాణం చేశారు. ఇప్పుడు ఆ ఆలయానికి సంబంధించి ఇంకా పరిపూర్తి చేయాలి అని ఒక ఆలోచనతో చేస్తున్నారు. ఎందుకంటే అది అమరావతి నూతనంగా ఏర్పాటైన రాజధాని. అంటే భూములు తప్ప నిర్మాణాలు ఏమీ లేవు. భూములు తప్ప నిర్మాణాలు ఏమి లేవు. అన్ని పెట్టుబడులు వస్తున్నాయి, అన్ని బ్యాంకులు వస్తున్నాయి, రహదారులు వస్తున్నాయి. మరి ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకి ఒక ఆలయం కూడా ఉండాలి కదా. ఆ ఆలయాన్ని వెంకటేశ్వర స్వామి రూపంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆలయ నిర్మాణం చేస్తున్నారు. ఎందుకంటే మనం కూడా ఏదైనా ఒక ఊరినో కాలనీనో నూతనంగా ఒక కాలనీ ఏర్పడింది అనుకోండి, ఆ కాలనీలో ఆ కాలనీ వాసులు నచ్చిన దేవుణ్ణి ప్రతిష్ఠించుకుంటారు కదా. ఆ పనే జరుగుతుంది. అలా ఆలయ విస్తరణ జరుగుతుంది. విస్తరణ, విస్తరణ అని అనాల్సిన సందర్భం ఎందుకొచ్చిందంటారు? అంటే ఒకసారి 130,00,00,000 5,00,00,000 ఒకసారి ప్రకటించి అమరావతి ఆగిపోయినట్టే ఆలయం కూడా ఆగిపోవడం, మళ్ళీ విస్తరించాల్సిన పరిస్థితి రావడం, బడ్జెట్ ఆగిపోయి మార్పులు చేర్పులు ఎందుకు జరిగాయి? నిజానికి 2014 నుంచి 19 వరకు అమరావతిలో జరిగిన పనులను 100% కాకపోయినా ఒక పావలానో రూపాయో జగన్మోహన్ రెడ్డి కొనసాగించి ఉన్నట్టయితే మీకు ఇన్ని సందేహాలు వచ్చేవి కావు. నాలాంటి వాళ్ళని కూడా అడిగేవాళ్ళు కాదు. నా మేడలో కూడా ఈ ఆకుపచ్చని కండువా వచ్చేది కాదు. అసలు అమరావతినే లేకుండా చేద్దామన్న ఆలోచనతో గత గవర్నమెంటు వేసిన రోడ్లను తవ్వటం, కట్టిన నిర్మాణాలను కూల్చటం, ప్రజావేదిక అర్థం పరమార్థం అదే కదా. అలాంటి పనులు చేయటం మూలాన మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న కూడా ఇప్పుడు అమరావతి పునర్జీవ ప్రక్రియ, అమరావతి 2.0, మళ్ళీ అమరావతి తిరిగి లేస్తుంది, ఈ పదాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే నాటి ప్రభుత్వం చేసిన ఒక ఇబ్బందికరమైన వాతావరణం. నిజానికి ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం ఒక భూమి తీసుకున్నప్పుడు మీకు గతంలో ఎన్నోసార్లు ఉద్యమ కాలంలో చెప్పాను. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఎవరు భూములు ఇవ్వరు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి అడిగితే పట్టిన అన్నం ఓడి పెట్టడు. ముఖ్యమంత్రిగా అడిగితే పెడతారు. అది ప్రభుత్వం తీసుకున్న భూమి, సొంతానికి తీసుకున్న భూమి కాదు. దాన్ని అలా అర్థం చేసుకోవాలి. ఆ కంటిన్యూటీ యొక్క గొలుసు తెగిపోయింది కాబట్టి ఇబ్బందులు వచ్చినాయి. పైపెచ్చి ఇప్పుడు రెండో విడత భూ సమీకరణ జరుగుతుంది. దీనికి అర్థం కూడా ఏంటంటే అసలు నిజానికి ఏంటంటే ప్రతి అంశం అండి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయం ఏంటంటే అమరావతిలో ఏది జరిగినా వివాదాలు, ఆరోపణలు వైసీపీ సోషల్ మీడియా బొడ్డు మసిరాసుకొని చేస్తుందండి. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే ఏ కులం దగ్గర కన్నా వెళ్ళిపోయి అగ్గిపెట్టను అగ్గిపుల్ల లేకుండానే మండవే అంటే మండేస్తుంది. వర్గాల దగ్గర పోయి మండవే అంటే మండేస్తుంది. మతాల దగ్గరికి వెళ్ళిపోయి మండవే అంటే మండేస్తుంది. అంటే రాష్ట్రాన్ని అలా చేశారు. ఇది చాలా అభివృద్ధికి ప్రతిబంధకమైన పని. ఈ రోజున అమరావతి ఉంది. ఒక సామాజిక వర్గానికి ఎందుకు చేస్తారు అమరావతి రాజధాని? జగన్ గారు చెప్పిన మాట అదే కదా. ఒక కులమే. ఈరోజు కూడా వాళ్ళ సోషల్ మీడియాలో భూ పందేరం, భూ దోపిడీ, రెండో విడత దోపిడీ అని మాట్లాడుతున్నారు. లేదా చంద్రబాబు నాయుడు గారు బెనామీలని మాట్లాడుతున్నారు. ఈ రోజున రెండో విడతలు తీసుకుంటున్న భూమి 7 గ్రామాల పరిధిలో 16,666 ఎకరాలు. ఈ 16,666 వాళ్ళు 30,000 20,000 రాస్తున్నారు. అంటే ప్రభుత్వ భూమిని కూడా దమేస్తున్నారు, సంఖ్య పెంచుతున్నారు. ఈ 16,668 ఎకరాలు ఒక రైతు కావు, 16,000 మంది రైతులు ఉంటారు. అంటే దీన్ని ఏంటంటే అంటే కుడిని ఎడమగా చెప్పటం, ఎడమని కుడిగా చెప్పటం అనేది ఈ నిందా ప్రచారంతో ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈరోజు కూడా దాని మీద కూడా నేను మాట్లాడాను. ఏది జరిగినా కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రైతుల కన్నీరు పెట్టించే వ్యక్తి కాదు. నేను ఒక మాట చెప్తాను, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ చరిత్రలో రైతులను కన్నీరు పెట్టించిన సందర్భం ఏముంటుంది చెప్పండి? ఇబ్బంది పెట్టిన సందర్భం ఏముంటుంది చెప్పండి? మన రైతుల పరిస్థితి ఏమిటి?
జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పట్టించుకునేలేదు, అరటిపళ్ళు కూడా అమ్ముకునే పరిస్థితి ఉండట్లేదు. మేము పట్టించుకున్నాం బట్టలు నొక్కాము రైతుల కోసం. సో ఇవాళ రైతును పట్టించుకునే వాళ్ళే లేరు. 18 నెలల కాలంలో 16 విపత్తులు అని చెప్పి పదే పదే అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? బటన్ నొక్కడం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కటం లేదా? ఇప్పుడు తల్లికి వందనం అంటే ఏంటి? ఆయన ఒక బిడ్డకి ఇచ్చిండు. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి నొక్కితే 2 బిడ్డలు పడుతుంది, 3 బిడ్డలు పడుతుంది. ఆటో వాళ్ళకి బటన్ నొక్కాడా? పెన్షన్లకు బటన్ నొక్కుతున్నాడా? ఆర్టీసీ ఫ్రీ బస్సు ఇచ్చాడా? గ్యాస్ సిలిండర్లు ఇచ్చాడా? ఇంకా నువ్వు నొక్కేది నన్ను, నీకంటే ఎక్కువే నొక్కుతుండగా చంద్రబాబు నాయుడు గారు. ఒక మాట ఏంటంటే, ఇప్పటి వరకు 1 ఏడాది 8 మాసాల్లో కేవలం రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల కోసం పెట్టిన ఖర్చు 50,000 కోట్లు, అక్షరాల 50,000 కోట్లు. 63 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులకు ఫర్ మంత్ 3,000 కోట్లు. ఆర్టీసీ ఫ్రీ బస్ ద్వారా 1962 కోట్లు. ఇవన్నీ కూడా ప్రజల డబ్బులే కదా. కాబట్టి మేము బటన్ నొక్కాం, ఏమి నొక్కాం బటన్. అందుకని బటన్ నొక్కటం కాదు, రాష్ట్రంలో ఒక ఆర్థిక సంపాదన కావాలి, ఆర్థిక వనరు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, ఆయన చేసిన అప్పంతా కూడా చెప్పారు. కూటమి ప్రభుత్వం 14 లక్షలు అంటే 14 లక్షలు కాదు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాను అన్నాడు. మరి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే నీ బటన్ నొక్కుడికి ఎంత పోయింది? ఆయన లెక్కే 2,50,000 కోట్లు. మరి 10 లక్షల్లో 2,50,000 కోట్ల రూపాయలు తీస్తే మిగిలిన సొమ్ము ఎక్కడా? ఎవరు తిన్నట్టు? అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్ని మసిబుసి మారడిగా చేసే ఒక పద్ధతి. ఇది చాలా తరచూ వినిపిస్తున్న ప్రశ్న సార్. ఇప్పుడు ఈ 10 లక్షల నుంచి 2.5 కోట్లు 2.5 లక్షల కోట్లు వెళ్ళినట్టు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 7.5 లక్షల కోట్లు ఏమైనాయి అనేది సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు? వైసీపీ వాళ్ళ లేదు, కూటమి ప్రభుత్వం సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ లెక్కలు ఎందుకు తేలట్లేదు? అంటే గత గవర్నమెంట్ ప్రభుత్వం చేసిన అప్పుల లెక్కల, అప్పుల లెక్కలే ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు కూడా నిదానంగా జరుగుతుంది. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు. కృష్ణరాజు గారు కూడా వెంటబడి మరి నన్ను గుండెల మీద తొక్కారు, నన్ను చంపబోయారు, వాటి మీద చర్యలు తీసుకుని అడుగుతున్నారు. ప్రభుత్వం ఒక విధానపరంగా న్యాయపరంగా సిట్ విచారణ వేసి ఏసీబీ విచారణ వేసి విచారించి, ఇప్పుడు నిందితులు కూడా కోర్టులకు వెళ్తున్నారు కదా, బెయిల్ పొందుతున్నారు కదా, పదే పిటిషన్లు ఇస్తున్నారు కదా, డిశ్చార్జ్ పిటిషన్లు ఇస్తున్నారు కదా, ఆ ప్రక్రియ అయిన తర్వాత అరెస్టులు చేస్తున్నారు కదా. మనం జోగి రమేష్ గారిని చూసాం కదా. అంటే వాటికి సంబంధించిన చర్యలన్నీ కూడా ప్రభుత్వ పరంగా తీసుకుంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కోర్టు తెలియదు, చట్టం తెలియదు కాబట్టి గోడ దూకి అరెస్ట్ చేసిండు. మరి చట్టం తెలిసిన వాళ్ళు, కోర్టు తెలిసిన వాళ్ళు గోడలు దూకలేడు కదా, చట్ట ప్రకారంగా వెళ్తారు. అంటే ఆర్థిక అంశాలు వెల్లడించడానికి ఏది అడ్డం పడుతుందంటారు? ఆర్థిక అంశాలు వెల్లడించేది ఏమంటే చేసిన అప్పులు చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు చెప్పారు. ఈ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. అప్పులు ఎందుకు చేస్తుందో మేము చెప్తున్నాం. ఇంక ఇందులో అంశాలు ఏముంది? గత ప్రభుత్వం స్వయంభూ కోసం చేసింది, ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం అమరావతిలో చేస్తున్న పరిస్థితి అప్పే. ఎక్కడా రాష్ట్ర బడ్జెట్లో రూపాయి పెట్టలా. సాధారణంగా రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయలు అమరావతికి పెట్టారు, 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతికి పెట్టారన్నారు. ఈ రాష్ట్ర బడ్జెట్ నుంచి రూపాయి బిల్ల పెట్టలా. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో పట్టుకో నిధులో, ప్రపంచ బ్యాంకు నిధులో అప్పు తెచ్చుకొని చేస్తుంటుంది. నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఆ అమరావతి అప్పు తీరుస్తుంది. అయితే ఈ అమరావతికి ఎదురైన అడ్డంకులాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న గూగుల్ కూడా అక్కడ క్షేత్రస్థాయిలో వైసీపీ అనుకూల వర్గాల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయని కొన్ని కథనాలు వస్తున్నాయి. అవి మీ దృష్టికి వచ్చాయా? దాని మీద మీ స్పందన ఏంటి? వైసీపీ ఎవడండి? గొట్టంగాడు. వాడు అడ్డుకుంటే గూగుల్ డేటా ఆగిద్దా? గూగుల్ డేటా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదండి, 2 వైర్లు కలిపితే గూగుల్ డేటా సెంటర్ అయిందని. డేటా సెంటర్ పెడితే 4 గుర్కా ఉద్యోగాలు వస్తాయని అన్నారు. 4 రోజుల తర్వాత ఏమైంది? మూసుకున్నారు. వాళ్ళ మీడియానే అయ్యో బాబు అని మూసుకున్నారు. అంటే అవగాహన రాహిత్యం. భూ సమీకరణలో వైసీపీ అనుకూల వర్గాలు కొన్ని అడ్డంకులు సృష్టిస్తున్నాయని వచ్చింది బయటికి. సాధారణంగా ఏ ప్రతిపక్ష పార్టీ అయినా అధికార పక్ష పార్టీ మీద నిందలేస్తాయి, వాసు లేదా విమర్శలు చేస్తాయి. గత కాలంలో ఏంటంటే సద్విమర్శలు ఉండేవి, ఇప్పుడు ఏంటంటే దుర్విమర్శలు ఉంటాయి.
తెల్ల సొక్క వేసుకుంటే నల్ల సొక్క అంటారు, నల్ల సొక్క వేసుకుంటే తెల్ల సొక్క అంటారు. ఈ విద్యలో వైసీపీ ఆరితేరింది. వాళ్ళకి పెద్ద సోషల్ మీడియా యంత్రాంగమే ఉంది కదా. జగన్ మీడియా ఉంది కదా. ఆ జగన్ మీడియా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు బౌ 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 అని అరవటమే కదా. కాబట్టి అది ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పడం కోసం ఇప్పుడు మా తాపత్రయం, మా ప్రయత్నం కూడా సహజంగా జరుగుతాయి. కాకపోతే సద్విమర్శగా చేస్తే, విమర్శ చేసేవాళ్ళు చేస్తే ప్రభుత్వం తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. ఎక్కడ కూడా ప్రభుత్వం విమర్శ చేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా ఏంటంటే ప్రజల నుంచి ఏదైనా సద్విమర్శ వస్తే అది ఖచ్చితంగా గుర్తిస్తే దాన్ని సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి, లేదంటే లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళడానికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా బాలకోట కూడా ఎప్పుడు సిద్ధం. ప్రస్తుతం ఉన్న గత 2-3 రోజుల నుంచి ప్రస్తుతం ఉన్న విమర్శ ఏంటంటే కేసుల్ని తీసేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, అధికారులను ఒత్తిడి పెట్టి వెనక్కి తీసుకుంటున్నారు. వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుల్ని చంద్రబాబు నాయుడు గారు అధికారులని ఒత్తిడి పెట్టి వెనక్కి తీసుకునేలా చేస్తున్నారు అనేది వాళ్ళ బాగా ప్రబలంగా వినిపిస్తుంది మీడియా వర్గాలు. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుల్ని పెట్టిన అధికారులని ఒత్తిడి చేసి తిరిగి తీసుకునేలా చేస్తున్నాడు. ఇది మీ ప్రశ్న. అసలు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు ఏంటి మీరు చెప్పండి. అవినీతి చెప్పండి. స్కిల్ డెవలప్మెంట్ దోపిడీ ఎంత? వాళ్ళు చెప్పింది 3,500 కోట్ల రూపాయలు తొలిసారిగా చెప్పింది. స్కిల్ డెవలప్మెంట్లో 3,500 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్వాహ అని, తర్వాత 350 కోట్లు అని చెప్పారు, తర్వాత 20 కోట్లని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇప్పుడు ఎంత స్వాహ? ఇది కేవలం ఆ రోజు చెప్పాం. చంద్రబాబు నాయుడు గారిని ఎట్టొకట్ట ఎన్నికలకు ముందే లోపల పెట్టాలి, ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలి, శారీరకంగా ఆయన్ని కాస్త నిర్జీవం చేయాలి, అపాయం కలుగు చేయాలనే ఒక దుర్బుద్ధితో తప్ప ఆ అరెస్టులో నిజమేముంది చెప్పండి. లేకపోతే ఒక మాట అడుగుతా, పొన్నగోలు సుధాకర్ గారు ఏంటి అడ్వకేట్ జనరల్. అడ్వకేట్ జనరల్ అంటే ఎక్కడ వాదించాలి? న్యాయస్థానాలలో. ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఎక్కడ వాదించాడు? హైదరాబాదులో, ఢిల్లీలో, బెంగళూరులో ప్రెస్ మీట్లు పెట్టి సంజయ్తో పాటు. ఆయన డ్యూటీ ఏంటి? దేనికి తీసుకున్న డబ్బులు? ఇప్పుడు ప్రధాన కార్యదర్శి అయినట్టున్నాడు వైసీపీకి. మళ్ళీ మాట్లాడుతున్నాడు ఈ మధ్య రాజధాని అమరావతికి మద్దతు పలికిన ఛానళ్ళ మీద రొసరొసలు వేస్తున్నాడు. అందుకని ఇవన్నీ తెలిసిన విషయాలే. చంద్రబాబు నాయుడు గారిని కావాలని పెట్టిన కేసు. ఇంకోటి వారాంతాల్లో, వారం చివరిలో 2 రోజులు 5 రోజులు ఇక్కడ ఉంటున్నారు, మిగతా 2 రోజులు ఫ్లైట్లో తిరుగుతా వెళ్ళిపోతున్నారు రాష్ట్రాన్ని వదిలి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ముగ్గురు కూడా ఉండట్లేదు, ఫ్లైట్లో వెళ్ళిపోతున్నారు. చాలా ఖర్చులు పెట్టారని కూడా బాగా వినిపిస్తుంది వాళ్ళ సోషల్ మీడియాలో. అంటే వారానికి 2 రోజులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విమానాలు ఎక్కేసి బయటికి వెళ్ళిపోతున్నారు. ఇదే కదా మీ ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజులు పోతున్నాడు బయటికి. అసలు ఆయన ఎక్కడుంటున్నాడు? వారానికి ఎన్ని రోజులు ఎక్కడుంటున్నాడు సార్? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రోజులు? యలహంక ప్యాలెస్లో ఎన్ని రోజులు? దానికి సమాధానం చెప్పి ముఖ్యమంత్రి గారిని అడగాలి. అయితే ఆర్టీఏలో లోకేష్ గారు తన సొంత ఖర్చులు పెట్టుకుంటున్నారని చెప్పి వెల్లడైందని చెప్పి ఒక కథనం వచ్చింది. అది నిజమేనంటారా? అది వైసీపీ సోషల్ మీడియా అది వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, అయితే లోకేష్ గారి సొంత అకౌంట్ స్టేట్మెంట్ చూపించండి అంటున్నారు. ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటారు? ఇది ముఖ్యంగా, అంతకంటే ముఖ్యంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ వరకు మాట చెప్పాలి. నేను ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్. నా బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలకి, ఎస్టీలకి, బిలో ప్రాపర్టీ లేని కులాలకి న్యాయం చేయటం, ఉపాధి అవకాశాలు చూపటం, వాళ్ళకి ఏదైనా సంక్షేమంలో భాగం పంచుకునే విధంగా చేసే ప్రయత్నం చేయటం. తప్పనిసరిగా నేను ఆ బాధ్యతను నెరవేరుస్తాను. ఇది చాలా క్రియాశీలకమైన బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు ఈ బాధ్యత నాకు అప్పచెప్పారు ఎంతో అభిమానంతో. దాన్ని నిర్వహించే పనిలో ఉన్నా. రెండో మాట కూడా చెప్తున్నాను, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు ఉంది. కడపకు సంబంధించిన వ్యక్తి చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఈ బోర్డును మూసేశాడు. మూసివేస్తే అలాంటి బోర్డుని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాని వివరాలు ఇచ్చి తిరిగి దీనికి పునరుజ్జీవం కలుగు చేసుకొని దానికి ప్రాణప్రతిష్ఠ చేసుకొని ఆ దేవాలయంలో బాలకోటకి కూర్చున్నాడు. ఇప్పుడే
తిరిగి దీనిని ఇది మా మాతృ సంస్థ 1953లో ఈ దేశంలో రాజ్యాంగ పరంగా ఏర్పడిన సంస్థ సామాజిక సంక్షేమ బోర్డు. ఇప్పుడు కొత్త కొత్త పథకాలు వచ్చి బటన్ నొక్కుడు పథకాలు వచ్చి అమ్మను మర్చిపోయాం. ఆ అమ్మని తిరిగి బతికిచ్చాం. గతంలో మీకు తెలుసో లేదో ఎస్సీలకి యాక్షన్ ప్లాన్ ఉండేది రుణాలకి, ఎస్టీలకి యాక్షన్ ప్లాన్ ఉండేది రుణాలకి, బ్యాంకు రుణాలకి, బీసీలకి యాక్షన్ ప్లాన్ ఉండేది. ఎక్కడైనా యాక్షన్ ప్లాన్ ఉందా? సంక్షేమ పథకాలు ఉన్నాయా? ఒక బర్రెనో బడ్డీ కొట్టు ఆటో ఇచ్చేవాడు ఉన్నాడా? ఇప్పుడు అవన్నీ కూడా కొంత ప్రభుత్వం దగ్గర మేము కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ ప్రక్రియలో ఉన్నా కాబట్టి సామాజిక సంక్షేమ బోర్డుకు సంబంధించిన ఏ ప్రశ్న అడిగినా ఏ పని అడిగినా బాధ్యతగా దాన్ని తీర్చేందుకు నేనైతే సిద్ధంగా ఉన్నా. అయితే ఈ ఈ మధ్య జరిగింది సార్ ఈ మాక్ అసెంబ్లీ, పిల్లలు చేసిన అసెంబ్లీ, పిల్లలు నిర్వహించిన అసెంబ్లీ, విద్యార్థులు అది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? పాత అసెంబ్లీ ఈ అసెంబ్లీ చూసినప్పుడు ఇటువంటి కార్యక్రమాలు వాటిని కంపేర్ చేసినప్పుడు మీకు ఏమన్నా? గత 5 ఏళ్ళు జరిగిన అసెంబ్లీలోనే పిల్లలు చేశారు అంటే దాని యొక్క ఖచ్చితంగా దాన్ని చూపించినట్టున్నారు. అంటే ఎమ్మెల్యేని ఎలా చేస్తారు, స్పీకర్ని ఎలా ఎన్నుకుంటారు, ఆ ప్రక్రియనే చూపించారు. అంటే ఒక మాట ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఓడిపోయింది కాబట్టి పదే నేను ఆ పార్టీ మీద నిందలేయటం విమర్శ చేయటం కాదు ఇప్పుడు నా బాధ్యత. నేనేం చెయ్యాలి, నేను ఎలా ముందుకెళ్ళాలి, నా ముఖ్యమంత్రి గారిని ఎలా ఒప్పించాలి, మెప్పించాలి, నా మీద పెట్టిన బరువు అయిన బాధ్యత ఎలా తీర్చాలన్నది బాధ్యత. దాని మీద దృష్టి పెట్టి ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సార్.